బ్రేకింగ్ న్యూస్ బీటీ బాంబ్ పేరుతో బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రైతులను కొన్ని ఎమ్మెల్సీ కంపెనీలు దోచుకుంటున్న మాట నిజమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ములుగు నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం మండలాల్లో పర్యటించానని, అక్కడి రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని చెప్పారు. ఆ మండలాల్లో ఎమ్మెల్సీ కంపెనీలతో కలిసి ఏజెంట్లు, ఆర్గనైజర్ల కుట్రలు మామూలుగా లేవన్నారు అన్వేష్ రెడ్డి. అట్లాగే వాజేడు మండలాల్లో ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీ రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మల్టీనేషనల్ కంపెనీలు విత్తనోత్పత్తిలో రైతుల మీద దోపిడీ చేస్తున్నటువంటి విధానం, దానివల్ల రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం, రోడ్డు మీద ఉన్నటువంటి రైతులు ఈ పరిస్థితి మనం గత వారం రోజుల్లో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో చూస్తా ఉన్నాం. ఇది జరిగినటువంటి సందర్భంలో మా వ్యవసాయ కమిషన్ చైర్మన్ గారు, అట్లాగే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడంతో నేను ఒక కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నేను ఆ గ్రామాలకు వెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్లిన తర్వాత అనేక రకమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. ఈ విత్తనోత్పత్తి పేరు మీద అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని విపరీతమైన దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. సాధారణంగా ఏ కంపెనీ అయితే విత్తనోత్పత్తి రైతుల ద్వారా చేపిస్తుందో, ఆ చేపిస్తున్నటువంటి పరిస్థితులలో ఆ రైతుతోటి ఒక ఒప్పందం అనేది ఉంటది. ఏ వెరైటీ ఎన్ని క్వింటల్ వస్తుంది, ఏం ధర ఇస్తామనేటటువంటిది ఒక ఒప్పంద పత్రం అనేది అక్కడ ఉంటది. కానీ ఈ రెండు మండలాల్లో వాజేడు, వెంకటాపురం, అట్లాగే కన్నయ్యగూడెం మండలంలో కూడా ఎక్కువ శాతం వెంకటాపురం, వాజేడు మండలాల్లో అసలు ప్రధానమైనటువంటి మల్టీనేషనల్ కంపెనీలు సింజెంటా, హైటెక్స్, అలాగే కొంతమేర బేయర్ కంపెనీ, వీళ్ళంతా కూడా ఏ ధర ఇస్తున్నారో రైతుకు తెలియదు. కేవలం ఎవరైతే ఏజెంట్లు, ఆర్గనైజర్లు ఉంటారో ఆ ఆర్గనైజర్లతోటి ఒప్పందాలు చేసుకొని వీళ్ళు మళ్ళా రైతులకు ఈ విత్తనాన్ని ఇచ్చి విత్తనోత్పత్తి చేపిస్తారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అసలు కంపెనీడు ఆర్గనైజర్ రైతు తెలియదు.